గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో అదృష్ట దేవత యొక్క ప్రభావం మన గృహం పైన ప్రసరింపచేయటానికి నవగ్రహాల యొక్క ప్రభావం కూడా ఎంతగానో పనిచేస్తుంది. నవగ్రహ శాంతికి మనం ఆచరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం వాస్తుశాస్త్రరీత్యా కూడా అవగాహన చేసుకున్నట్లయితే చక్కటి సత్ఫలితాన్ని మనమంతా కూడా పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుందని గ్రహించాలి. జిల్లేడు, తుమ్మ, ఉత్తరేణి, రావివేరు, మేడివేరు, సమీవృక్షం ఇలాంటి వేళ్లను, తరువాత గరిక లేదా దర్భవేరు ఒక వెండి డబ్బాలో ఉంచి చూడండి. నిత్యం ఎవరైతే తమ పూజా గదిలో ఉంచి పూజ చేస్తారో ఆ వ్యక్తి జీవితానికి ఏ లోటు కూడా ఉండదు అని చెప్పేసి శాస్త్రవచనం. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ యొక్క మూలికలన్నీ కూడాను నవగ్రహాల యొక్క సంతృప్తి పరిచేటువంటి తీరుతునులకు నాంది పలుకుతుంది. ఈ విధంగా ఒక రాగి లేక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో గనక ఈ వేర్లన్నీ కూడా ఉంచి మీ పూజా మందిరంలో గనక ఉంచి నమస్కృతాంజలు గనక ఘటించినట్లయితే నవగ్రహాలన్నీ కూడా సంతృప్తి చెంది శాంతంగా ఉంటాయి. వ్యక్తి జీవితంలో ఏ లోటు కూడా ఉండకుండా హాయిగా ఆనందంగా ఇంటిల్లిపాది సుఖశాంతులతో జీవించటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. దుష్ట శత్రువులు అధికమై మిమ్మల్ని పీడిస్తూ ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇటువంటి ప్రక్రియ చాలా చక్కగా సహకరిస్తుంది అని మాత్రం చెప్పక తప్పదు. వాస్తు ప్రభావరీత్యా సంభవించేటువంటి దోషాల నివృత్తి కోసం కూడా నవగ్రహాల సంబంధితమైనటువంటి ఈ యొక్క చెట్ల వేర్లు మన జీవితాలలో వెలుగు రేఖల్ని ప్రసాదించటానికి తోడ్పడతాయి అనే విషయాన్ని గుర్తెరగాలి. తిథులు ఆధారంగా అమావాస్య మరుసటి రోజు వచ్చే పాడ్యమి నుండి పౌర్ణమి వరకు పెంచుకుంటూ పౌర్ణమి నుండి అమావాస్య వరకు కూడాను తగ్గించుకుంటూ సంఖ్యాపరంగా నేతి దీపాలు వెలిగించి చూడండి. ఇలా గనక నేతి దీపాలు మీ ఇంట్లో గనక వెలిగించినట్లయితే కుటుంబంలో కలహాలు, అశాంతి అనేవి అసలు ఉండవు. లక్ష్మీ ప్రాప్తి కలిగి తీరుతుంది. ఇది ప్రామాణికమైనటువంటి లక్షణం. ఈ యొక్క లక్షణం వల్ల యశస్సు, ధనం, సుఖ సంతోషాలు పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ప్రతిరోజు మీ ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణ జరపండి. అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ గనక విన్నట్లయితే తప్పనిసరిగా ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చక్కగా గుర్తెరిగి ప్రవర్తించినట్లయితే ఆ గృహము స్వర్గసీమగా మారటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. రాగి లేదా బంగారం లేదా వెండి రేకు భోజపత్రం అని చెప్పేసి ఉంటుంది. ఆ భోజపత్రం పైన స్త్రీ యంత్రాన్ని నిర్మించి ఇంటి ఈశాన్య దిశలో గనక ప్రాణ ప్రతిష్ఠ చేసి నిత్యము గనక పూజాది కార్యక్రమాలు గనక నిర్వహిస్తూ ఉన్నట్లయితే వివిధ ఐశ్వర్యాల రూపంలో లక్ష్మి అష్టలక్ష్మి స్వరూపంలో మీకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసి చెప్పక తప్పదు. ఇటువంటి విషయాలన్నీ కూడాను గృహములో లక్ష్మీదేవి యొక్క కరుణారస దృష్టికి గ్రహ సంబంధరీత్యా వ్యక్తి జీవితంలో సంభవించేటువంటి ఒడుదుడుకుల యొక్క ప్రభావం నుంచి బయల్పడటానికి ఈ యొక్క తత్వం ఎంతగానో సహకరిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంటికి తూర్పున సింహద్వారం ఉండి పడమర వైపు కూడా బయటకు వెళ్ళటానికి గనక డోరు గనక ఉన్నట్లయితే ఈ రెండు డోరులు ఒకదానికి ఒకటి ఎదురుగా మరొకటి ఉండరాదు. అంటే తూర్పున సింహద్వారం ఉంది, పడమర వైపు కూడాను బయటకు వెళ్ళటానికి ద్వారం ఉంది. ఈ రెండు డోర్లు కూడాను స్ట్రైట్ గా ఒకదానికి ఎదురుగా మరొకటి ఉండకూడదు. బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా డోర్స్ ఉండేలా చూసుకోవటం వాస్తురీత్యా శుభప్రదమైన ప్రభావాన్ని ఇస్తుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తెరగాలి. మీ ఇంటి సింహద్వారం తూర్పున లేదా ఉత్తరాన ఉన్నట్లయితే ఈ సింహద్వారాలను
నడుమగా ఏర్పాటు చేయకూడదు. ఈశాన్యానికి జరిపి ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తరపు సింహద్వారాన్ని ఉత్తర ఈశాన్యంలోను, తూర్పు సింహద్వారాన్ని తూర్పు ఈశాన్యంలోను ఏర్పాటు చేసుకోవటం శుభప్రదమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో మెయిన్ డోరు కన్నా పెద్ద డోరు ఇంటి మొత్తంలో మరెక్కడా కూడా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే అది వాస్తుశాస్త్రరీత్యా దోష తత్వాన్ని ప్రసాదిస్తుంది. కిచెన్లో సాధ్యమైనంత వరకు కిటికీలు తూర్పు దక్షిణం వైపు ఉండేలా నిర్మాణ సమయంలో జాగ్రత్త పడటం మంచిది. ఇంట్లో వాడేటువంటి నీరు కానివ్వండి, వర్షపు నీరు కానివ్వండి, ఈ 2 రకాల నీరు కూడా ఈశాన్యానికి వెళ్లేలా ఏర్పాటు చేసుకోవటం ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా వాస్తుశాస్త్రరీత్యా గమనించాల్సి ఉంటుంది. ఇంటికి ఈశాన్యంలో బావులు, నీటి ట్యాంకులు మరియు పంపులు కూడా ఉండటంలో తప్పు లేదు. ఇంట్లోకి వాటర్ సప్లై వేరే దిశ నుంచి వచ్చిన పైపు ద్వారా ఆ నీటిని ఈశాన్యంలోకి తీసుకురండి. ఈశాన్యంలో ఒక వాటర్ సంపుని నిర్మించి అందులో నీటిని నింపి అక్కడి నుంచి ఇంటి మొత్తానికి కూడా నీటిని సరఫరా చేసేలా నీటి సరఫరా విషయంలో వాస్తుశాస్త్రరీత్యా శ్రద్ధ వహించటం అత్యంత అవసరం. లివింగ్ రూమ్ కానీ డ్రాయింగ్ రూమ్ కానీ గృహంలోని దక్షిణానికి ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. ఆగ్నేయ భాగంలో అందరూ కూడా ఆ వంటగదిని ఏర్పాటు చేస్తారు. వంట చేసే సమయంలో గృహిణి తూర్పుకు తిరిగి వంట చేసేలా వంటగదిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవటం మంచిది.